ప్లస్ నానోటెక్ 3. ఏం పేరు సార్? ఆంజనేయులు గారా? ఎన్ని ఎకరాలు సార్ ఇది? ఎకరం అండి. చిల్లి ఏమి వెరైటీ అండి ఇది? బాడిగా. ఓకే. 5513. సో మీరు ఇది సాటిస్ఫైగా ఉందా అనుకుంటున్నారా? మీరు సాటిస్ఫై అంటారా? బాగుందా పంట? కొంచెం ట్రబుల్ వచ్చిందని పిలిచింది మిమ్మల్ని. అంతేనా? అంటే అప్పుడు దాకా ఏం చేస్తున్నారు మీరు? ముందు చూసుకోవాలి కదా, అప్పుడు దాకా మీరు ప్రాబ్లం చూసుకోవాల్సింది బాగా. ఇదిగా ఇది ఒక్క రోజులో కర్లు కాలేదు ఇది? ఒక్క రోజులే కాదు మరి ఎన్నాళ్ళు మీరు అంటే అలర్ట్ లేరా? లేకపోతే మీదే ఉంది తమ్మి? మీదే ఉంది? మీ ప్రోడక్ట్ ఏముంది దీనికి? వచ్చినా క్లియర్ అవ్వడానికి లేదమ్మా? లేదా? నిజమా? అలెక్టో సీజ్మేట్ ఉంటుంది. అలెక్టో అంటే చిన్న బుడ్డది. అలెక్టో సీజ్మేట్ ఉంటుంది. ఉందా? ఫోటో ఉంది, చూపించండి. అది పని చేస్తుందంటే పని చేయదంటారు? పని చేస్తుంది. పని చేస్తుందా? ఒకసారి చూపించండి దయచేసి. సోదరులారా, ఈ ప్రాబ్లమ్స్ అనేవి రైతులు కావాలని తెచ్చుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇది మంచి పద్ధతి కాదు సోదరులారా. ఇంత ప్రాబ్లమ్ సీరియస్ తెచ్చుకునేంత వరకు కూడా అలెక్టో చూపించండి. సో వీ కెన్ ట్రై దిస్ అలెక్టో. ట్రై చేయొచ్చు. అంటే ఏంటి దాని స్పెషల్ ఏంటి సార్? దీని టెక్నికల్ వచ్చేసి బ్రోఫ్నోఫిలైడ్. ఇది మెయిన్ గా మనకి పెస్ట్ మీద పనిచేసిద్ది. సక్కింగ్ పెస్ట్ కానీ, బైటింగ్ పెస్ట్ కానీ, లేదంటే కనుక జ్యూసింగ్ పెస్ట్. ఈ మూడింటి పైన పనిచేసింది. రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మీకు? మీ క్లయింట్స్ దగ్గర నుంచి ఎలా అనిపించింది? ఇప్పటి వరకు అయితే ఇది వచ్చి 3 years అవుతుంది. ఈ 3 years లో బాగా పనిచేసింది. ఎక్కడైతే రిమార్క్స్ రాలేదు. ఈ సక్కింగ్ పెస్ట్, ఈ పెస్ట్ తో పాటు మనకి లైట్ గా ఫ్లై ఉన్నా, లేదంటే ఎక్కడైనా కానీ మనకి ట్రిప్స్, మైట్ ఎక్కువ, 2 కాంబినేషన్లు ఎక్కువ ఉంటాయి చూడండి. అలాంటి పొలాల్లో దానికి సీజ్మేట్ అనేసి వాడుకుంటాం. దాని టెక్నికల్ ప్రోపగేటివ్ 40% ప్లస్ ఎక్సాథైజాక్స్ ఉంటుంది. ఓకే. సో ఎట్లా ఉంది ఇప్పుడు లైఫ్? పర్లేదండి. ఫోన్ అండి. ఇంకేం ప్రాబ్లం ఉండే తమ్మేడ ఇక్కడ? దీంట్లో ఇంకేం ప్రాబ్లం ఉంది? ప్రాబ్లం కనబడతాను మీకు దీంట్లో? ఇందులోనా? చెప్పండి కొంచెం. వీళ్ళు ఇప్పుడు అంటే నేను అబ్జర్వ్ చేసేదాన్ని, వీళ్ళు ఈ ఒక్కదాని మీద ఫోకస్ చేసి మిగతా అన్నీ వదిలిపెడతాను. అంతే అంటారా? అంటే యాజ్ ఏ అగ్రికల్చర్ స్టూడెంట్ మీరేం చెప్తారు దీనికి? కామెంట్స్ ఏంటి దీనిగా? మనం వీళ్ళు ఏంటంటే వచ్చిన తర్వాత క్యూరేటివ్ ట్రై చేస్తున్నారు అందరూ. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెన్షన్ లేదు వీళ్ళకి. ప్రివెన్షన్ లేదు. అంటే వీళ్ళు అంటే వేరే గ్రహాలు ఏమైనా తిరిగి వస్తున్నారు ఈ లోపల? ఏమన్నా ఏంటి లేదండి. అంటే వేరే ఏమన్నా ఏం గ్రహాలు అంటే గ్రహాలు అంటే ఎర్త్ కాకుండా వేరే గ్రహాలు తిరిగి వస్తున్నారా ఈ పంటలు వేసి? లేకపోతే వీళ్ళకి ఆ మాత్రం తెలియపోతుంది. ఇప్పుడు ఇవి వచ్చినాయి, దీన్ని ఏమంటారు మీరు? బొబ్బర్లు అంటారు, వైరస్ అంటాం అనుకో. ఏమంటారు దీన్ని? బొబ్బర్లే అంటాం, వైరస్ అనుకుందామండి. ఇది వచ్చిందాక వాళ్ళు నిద్రపోతున్నారా ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన పొలంలోకి ఇప్పుడు మన పోలియో ఎలాగైతే పుట్టిన పిల్లోడికి వచ్చే 6 months లోపు పోలియో డ్రాప్స్ చేయిస్తే పోలియో జీవితాంతం రాదు. ఇది మనందరికి తెలిసిందే. ఒక రైతు 70 ఏళ్ళ రైతుకు గానీ 70-80 ఏళ్ళ వచ్చిన చేస్తున్నాం. ఒకవేళ చేస్తూ ఉంటే కనుక వెళ్ళండి, మీరు మిరప ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తాను గర్వంగా కాలర్ కేసి చెప్తాడు. ఎంత? 30 ఏళ్ళ నుంచి చేస్తాను నేను మిరప వ్యవసాయం అంటాడు. మరి బొబ్బర్ రాకుండా ఏం చేశారంటే, ఏముందండి చేతిలో ఏం లేదు, మందులు ఏం లేవు. ఇదే ఒకవేళ బొబ్బర రాకూడదు అంటే ముందు నుంచి క్యూరేటివ్ గా, అంటే క్యూరేటివ్ మీద చాలా అవును, దాని వల్ల ప్రివెన్షన్ అబ్జర్వేషన్ ఉండి ప్రివెంటివ్ గా పరిశీలించుకుంటే వెళ్ళాలి, రాకుండా ఆపేయచ్చు. ఎందుకు ఈ రైతులు అంటే ఈ రైతుల యొక్క మైండ్ సెట్ మనం మార్చలేమంటారా? మనం రైతుల యొక్క మైండ్ సెట్ మార్చాలంటే చాలా పద్ధతుల్లో ట్రై చేయాలి. చెప్పండి ఏంటో. అంటే మీరు యాజ్ అగ్రికల్చర్ పర్సన్ గా మీరు డీలర్ మన వాళ్ళకి సూచనలు ఇవ్వండి, మీరు అడ్వైస్. ఒక డీలర్ నుంచి రావాలి. ఇప్పుడు డీలర్ కూడా చీటింగ్ చేస్తున్నారు కదా సార్, ఫస్ట్ వచ్చిన మంది అమ్ముతున్నారు. అది వదిలేస్తే ఆయన అమ్మే మంది ఏదన్నా అందే అది వదిలేయండి. డీలర్ దగ్గర నుంచి మనకి రైతుకు రావాలి. అంటే డీలర్ మాట మెయిన్ రైతు వినగలగాలి. అవును. ఇప్పుడు డీలర్ ఇది కొట్టుకుంటే ముందస్తుగా బొబ్బర్ అంటే నా పొలంలో బొబ్బర్ లేనప్పుడు నేను బొబ్బర్ ఎందుకు కొట్టాలా అంటాడు.
ఇది కొట్టాక పురుగు రాకుండా ఉంటుంది అన్నప్పుడు పురుగుకి ఎందుకు? అదేనండి, అర్థమైంది. లేనప్పుడు పురుగుకి ఎందుకు? రైతు మాటలు అవన్నీ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తున్నట్టు రైతు మాటలు. అచ్చా. మళ్ళీ అదే పురుగు వచ్చిన తర్వాత డీలర్ మాటలు చెప్తాను చూడండి. డీలర్ వచ్చేసి పురుగు వచ్చింటది మీ పొలంలో, తీసుకెళ్ళి కొట్టు, ఒకే స్ప్రేయింగ్కి వెళ్ళదు, దాంట్లో పురుగు ఎక్కువ ఉంది. 2 స్ప్రేయింగ్లు అంటే ఒక స్ప్రేయింగ్ లో పోయే మందు లేదా? పవర్ఫుల్ మందులే లేవు. ఇక నువ్వు అమ్మట్లే పవర్ఫుల్ మందులు. అవును, నువ్వు మంచి మందులు అమ్మట్లేదు. ఆయనకి ఏదన్నా. ఓకే, గుడ్. సో మీ సూచనలు ఏంటి అసలు? యాక్చువల్లీ ఈ ఫార్మింగ్ కమ్యూనిటీస్ ఈ ఏరియాలో ఈ చిల్లీ పండించవచ్చా పండించకూడదా? మీ కాన్సెప్ట్? పండించవచ్చు అండి. ఇది యాక్చువల్గా మనకి ఈ ప్రకాశం గుంటూరు అనేది ఈ బెట్ట పొలాలు అంటాం, డ్రై ల్యాండ్స్. అవును. ఈ డ్రై ల్యాండ్స్లో ఏంటంటే చిల్లీ ఎప్పుడైనా హై వాటర్ ఉన్నప్పుడు లో స్పైసీ వాటర్ అనేది కన్సిస్టెంట్ గా లిమిటెడ్ లో ఉంటుంది చూడండి, అప్పుడు అనేది స్పైసీ హై వస్తుంది. ఎందుకంటే ఒకసారి దాని ఇంటేక్ తీసుకొని దాని ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత, కాయలో ఫుడ్ ఎనర్జీ ప్రాసెసింగ్ స్టార్ట్ అయిన తర్వాత వాటర్ లెవెల్స్ అనేటివి దాంట్లో తగ్గాయి అనుకోండి, స్పైసీ పెరిగిద్ది. ఇప్పుడు మనకి ఎలాగైతే మనం ఫుడ్ తిన్నాక నీళ్ళు తాగుతామో లెవెల్ అయింది, ఫుడ్ తిన్నాం నీళ్ళు తాగలేదు లెవెల్ అవ్వదు, నీళ్ళు తాగాం ఫుడ్ లేదు లెవెల్ అవ్వదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకు ప్రాపర్ ఫుడ్ వచ్చిద్ది, వాటర్ అనేది తక్కువ ఉంటుంది. ఆ టైంలో ఏమవుతుందంటే స్పైసీ లెవెల్ వాటర్ ఉందా లేదా? వాటర్ అంత సఫిషియెంట్ లేదండి, 3 to 4 months ఉంటుంది. ఓకే ఓకే. సో ఇంకా రైతులకి ఎలాంటి చేంజెస్ కావాలనుకుంటున్నారు మీరు? అంటే మాడిఫికేషన్స్ ఎట్లా ఉండాలంటారు రైతు? మాడిఫికేషన్ టెక్నికల్గా అంటే ఇప్పుడు కొంతమంది ఏమో మనలాంటి వాళ్ళు ఒక 25-30 years ఉన్న వాళ్ళేమో మొబైల్లో చూసి నేర్చుకుంటున్నారు. అవి కాకుండా ఇప్పుడు మనం ఒక ఊళ్ళోకి వచ్చి ఏదైనా ఒక కంపెనీ వాళ్ళు మీటింగ్ పెట్టారంటే అన్ని మాకు తెలిసినవేలే. అదేలేండి, టేక్ ఇట్ ఈజీ చాలా గ్రాంటియర్ గా తీసుకుంటాం. అదేలేండి, అంటే టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ చేద్దామంటే కూడా సపోర్ట్ చేయట్లేదు. మనం కంపెనీ వాళ్ళు ఏమని చెప్తాం, అన్ని పురుగు మందులే, కానీ చిన్న పురుగు ఒకటి ఉంటుంది, పచ్చ పురుగు ఒకటి ఉంటుంది. పురుగు 10 రోజుల్లో ఉన్నప్పుడు ఒక మందు కొట్టాలి, 20 రోజుల్లో ఉన్నప్పుడు ఒక మందు కొట్టాలి. కరెక్ట్. చిన్న పిల్లోడికి జ్వరం వస్తే డోలో 650 డోస్ వేరే ఉంటుంది, మనకు వస్తే ఒక వేరు. అది మనం క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అన్ని పురుగు మందులే అండి, ఏముంది? ఏం లేదు. అవును. ఇప్పుడు మీ తరపు నుంచి మీకు తెలిసిన మందులు మంచి మీకు మిర్చికి బాగా పనిచేసేవి చెప్పండి దయచేసి. మిర్చికి బాగా పనిచేసేటివే ఫస్ట్ ఫంగిసైడ్ నుంచి వస్తాం. ఫస్ట్ ఫంగిసైడ్ లో వచ్చేసి ఇండోఫిల్ అవుతారును, దాని తర్వాత ఇన్సెక్టిసైడ్స్ అలెక్టో సీజ్మేట్ ఉంటాయి జోడీగా, అవి బాగా పనిచేస్తాయి. ఇవి కాకుండా మళ్ళీ మనకి అదే సెగ్మెంట్లో వేరే కంపెనీవి కూడా ఉన్నాయి, అంటే అలెక్టో సీజ్మేటు ఇదే సెగ్మెంట్లో వేరేటి ఉన్నాయి, అవి పనిచేస్తాయి. అవుతారు. తర్వాత యాంట్రికల్ అంటారు, మొక్క బాగా పచ్చ రావడానికి ఏ టైంలోనో కొడతారు. కోఆర్డినేషన్ బట్ నేను ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాను నేను. ఓకే ఓకే, ఐఎమ్ వెరీ ఇన్ఫ్లుయెన్స్ గా, ఐ డోంట్ నో అబౌట్ మీ. ఓకే అన్న, అదే ఇండోఫిల్ అలెక్టో సీజ్మేటు. ఇది వీడియో పెడితే నీకేం ప్రాబ్లం లేదుగా? ఏం కాదు, చెప్పండి. అలెక్టో సీజ్మేటు మనకి మిరపలో పై వచ్చే తామర పురుగుకి, ముఖ్యంగా పైన వచ్చే తామర పురుగు ఎప్పుడంటే ఆకు కింద ఎప్పుడైతే ఉంటుందో తామర పురుగు, అది దాని నర్వస్ సిస్టమ్ లా ఉంటుంది, వీన్స్ ఉంటాయి, ఆ వాటి నుంచి జ్యూస్ లాగేది. ఇప్పుడు ఇది ఆకు అనుకోండి, ఇలా లాగింది అనుకోండి, ఇలా పై మూడతో వచ్చేసిద్ది, అది తామర పురుగు ఎఫెక్ట్. అదే నల్ల అనుకోండి. ఎగ్జాంపుల్ చూపించండి తామర పురుగు ఎట్లా. ఇప్పుడు ఇది దీని కింద ఉంటుంది, మనకి ఏదన్నా కానీ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి చూస్తేనే కనిపించింది. ఇప్పుడు ఇది తామర పురుగు ఎఫెక్ట్, తామర పురుగు ఎఫెక్ట్ ఇదంతా. ఇది దీనికి అలెక్టో ఇది కాంబినేషన్ సీజమైడ్. ఆ ప్రోడక్ట్ పేరులో ఉంది మైట్ సీజమైడ్. అదేంటంటే మనకి మైట్ అంటే నల్లి, అది ఎర్ర నల్లి. అంటే మీరు ట్రయల్ చేసిందా? పనిచేసిందా? బాగా పనిచేసింది, మంచి రిజల్ట్ ఉంది. మంచి రిజల్ట్ ఉంది. ఫార్మర్స్ దగ్గర నుంచి కూడా మంచి అప్రోచ్ ఉంది. సోదరులారా, మన సార్ చెప్తున్నారు చాలా బాగా రిజల్ట్ ఉందంట. మీరు దయచేసి ఫోకస్ పెట్టండి సోదరులారా, ఎందుకంటే ఇట్స్ వెల్ గుడ్ బ్రాండెడ్ కంపెనీ అనమాట. వీళ్ళు మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. తెలుసుగా మీకు ఇండోఫిల్ అంటే M45 దే ఆర్ ద నంబర్ 1 అనమాట, మీకు తెలుసుగా. సో ఇంకా మీరు చెప్పండి సార్, మీ ఏమిటి మంచి దీని మీద? ఇండోఫిల్ లో మనం నంబర్ 1 అంటే M45 సార్ చెప్పినట్టు, ఎందుకంటే అది more than 60 years. ట్రూ. ఇండోఫిల్ M45 అంటే అది ఒక బ్రాండ్ లాగా. ఇండోఫిల్ ముందుకు వచ్చింది అన్న కానీ, ఇండోఫిల్ ముందుకు లాక్కొచ్చిన టెక్నికల్ ఉందంటే M45. ట్రూ. more than 60 years నుంచి ఉంది. దాంతోపాటు ఫంగిసైడ్స్ అంటే ఇప్పుడు ఇండియా కంపెనీలో ఏ కంపెనీ చూసుకున్నా
నంబర్ 1 ఫంగిసైడ్ కంపెనీ ఇండోఫిల్. True. అవతార్ ఉంది, అవతారు, మెర్జర్, స్ప్రింట్, కంపానియన్, Z78, బాను. స్ప్రింట్ బాగుందా? స్ప్రింట్ బాగుంటుంది. కార్బనిజం, మ్యాంకోజెబ్ బాగా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేసిద్ది. దాని పనితనం దేని మీద పనిచేస్తుంది ఎక్కువ? దేనికి వాడచ్చు అది? తెగుల్లో దీనికి వాడకూడదు అనేక లేదండి, దేనికి వాడచ్చు. దేనికైనా మేము ఈ మధ్య వాడే మంచి రిజల్ట్ ఉంది. అది చెప్పండి. అది స్ప్రింట్ అనేది మనకు మన లోకల్ భాషలో చెప్పాలంటే ఆంజనేయ స్వామి లాగా. అది అదేలే, దాని పవర్ రైతుకు కూడా తెలియదు, దాని పవర్ దానికి కూడా తెలియదు. అదేలేండి, ఆంజనేయ స్వామి మాదిరి. ఇప్పుడు మీకు పండగ వచ్చింది అనుకోండి, స్ప్రింట్ స్ప్రే చేసుకోండి, తగ్గిపోయింది. లేదు మీకు ఎక్కడన్నా మొదలు కుళ్ళుడు అంటే వేరు కుళ్ళుడు కానీ మొదలు కుళ్ళుడు ఉంది, స్ప్రింట్ డ్రిప్లో ఉండి 1 kg స్ప్రింట్ ఎకరానికి కనుక డ్రిప్లో వదిలామంటే మీకు ఏ టెక్నికల్ పనిచేయనంతగా అది పనిచేసిద్ది. అవును, స్ప్రింట్. అవును. దాంతోపాటు అందరూ రైతులు అంటారు గూడు రాలింది అని. ఆ గూడు రాలకుండా ఉండాలంటే ఏదో ఒక మెటల్, ఇప్పుడు కార్బన్ మెటల్ ఉంది, ఆ ఆక్సిడేషన్ జరిగినప్పుడు వేడి పుట్టిద్ది. ఆ వేడి ఉన్నంత వరకు మొక్కలు రాలదు. ఏం చేయాలంటే రైతు అంటే వాళ్ళు వర్షం నీళ్లు పెట్టకుండా బెట్ట అని చెప్పి వాళ్ళు నీళ్లు ఆపేస్తున్నారు వాళ్ళు ఆ పూత టైంలో. అది కరెక్ట్ ప్రాక్టీసా కాదా? నాకు అర్థం కావట్లేదు జనం ఎందుకు అట్లా చేస్తున్నారు. నీళ్లు పెడితే పూత రాలిపోద్ది అంటారు వీళ్ళు. కరెక్ట్ అండి. నీళ్లు ఎక్కువ పెడితే తగు సమానంగా పెడితే ఏం కాదు. నీళ్లు ఎక్కువ పెడితే మాత్రం పూత పిండి రాలిపోయింది చిల్లీలో. అవును, ఒక్క చిల్లీలోనే కాదు, 90% ఆఫ్ ద వెజిటేబుల్లో పూత టైంలో వాటర్ ఎక్కువ పెడితే రాలిపోయింది. ట్రూ. ఇది ఇంకొకటి ఏంటంటే నేను చెప్తున్నది, ఇప్పుడు రైతులు చెప్పా కదండి, క్యూరేటివ్ అందరూ వచ్చిన తర్వాత ఆయింట్మెంట్ రాస్తున్నారు. అవును, తగలకుండా ఏదో ఒక మంచి డ్రెస్ వేసుకుంటే అది నచ్చట్లేదు. అవును. ఈ స్ప్రింట్ అనేది మీరు ఎలాగో పొటాష్, DAP వేస్తారు కదా, అప్పుడు సాయిల్ ట్రెంచింగ్ కానీ సాయిల్ అప్లికేషన్లో కానీ వదిలేసామనుకోండి 1/2 kg ఎకరానికి. అవును. అలా మీరు 2 సార్లు మొత్తం మీకు క్రాప్ స్టేజ్లో 2 సార్లు వాడారనుకోండి, మీకు ఎంత వర్షం పడినాను లేదా ఏదన్నా వైరస్ లాంటి అటాక్ కాకుండా ప్రివెంటివ్గా మ్యాంకో జబ్బు ఉంటుంది కాబట్టి చూసుకుంటుంది. దాంతోపాటు మొదలు కుళ్ళుడు, వేరు కుళ్ళుడు ఇది రాకుండా ఆపిద్ది. నెక్స్ట్ ప్రొడక్ట్, నెక్స్ట్ మీకు వేరే ఏంటి? ఇది వైరల్ కాకుండా ఇది కాకుండా మా దాంట్లో బాగా పేరు వచ్చింది ఇండోఫిల్కి, బాగా ఫంగిసైడ్ అంటే అవుతారు. దాంట్లో హెక్సాకొంజాల్ ప్లస్ జినేబన్ ఉంటుంది. హెక్సాకొంజాల్ ఎందుకు పనిచేస్తుంది అందరికి తెలుసు, కానీ అది హెక్సాకొంజాల్ అంటే ఎవరికి తెలియదు. కానీ దాని పనితనం తెలుసు, దానికి వేరే పేరు ఉంటుంది. అందరూ కాంటాఫ్ అంటారు దాన్ని, కాంటాఫ్ ప్లస్ అంటారు. అది మా దాంట్లో ఉంటుంది అవతారులో. అది వాడుకుంటే కొమ్మ తెగుళ్ళు అంటారు. కొమ్మ ఇక్కడ మధ్యలోంచి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ ఉందిరండి కొమ్మ తెగులు చూపించాను. కొమ్మ తెగులు ఉంటుంది ఇక్కడ మధ్యలో విరిగి అక్కడ కొమ్మ ఎండిపోయి ఉంటుంది అక్కడ నుంచి, అది కొమ్మ తెగులు. దానికి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళు అది మంచి మందే అది. దీనికి ఏముంది? దీనికి ఇది మనకి పూతలో బ్లాక్ థ్రిప్స్, ఆ సకింగ్ పెస్ట్ వచ్చినప్పుడు అది మొత్తం జ్యూస్ మొత్తం లాగేసింది అనుకోండి, ఇలా అయిపోయింది. లేదు మనకు ముందుగా సార్ చెప్పినట్టు బోరాన్ డెఫిషియన్సీ అయినా కానీ ఇలా అయిపోయింది. కాయలో ఇప్పుడు బలాన్ని ఏదైతే ఇప్పుడు కాయ సైజ్ అవ్వడానికి బలం అవసరమో అది మొక్కలో లేకపోతే ఇలా అయిపోయింది. ఓకే, ఇంకా ఏమున్నాయి దీంట్లో? ఇంకేమన్నా అదే ఇందాక అన్నారుగా మీరు అవతార్ కాకుండా ఇంకేమున్నాయి? ఇంకా అవతార్ కాకుండా అండి మనకి చిల్లీలో వాడుకోవడానికి ఇట్లా కాయ రౌండ్ అవుతుంది చూడండి, ఇది ఇక్కడ ఇది ఇప్పుడు మీకు చూపించ అంటే దీంట్లో పురుగు ఇప్పుడైతే ఇప్పుడు బయట నుంచి పురుగు వెళ్ళి ఉండదు. దీనికి పురుగు బయట నుంచి వెళ్ళి ఉండదు మనకి. ఈ మధ్యలో అనేది కాయ దీని లోపల నుంచి తయారవుద్ది పురుగు. మళ్ళీ ఇంక ఇది ఇంతే, దీని నుంచి ఇక్కడ కరెక్ట్ ఎక్కడైతే సీడ్ లేకుండా ముద్ద మాదిరి తయారైందో ఆ నుంచి పురుగు వచ్చింది. ఏదో మీరు బాగా గమనించారంటే సీడ్ లేదు అక్కడ, మొత్తం డాట్స్ ఉన్నాయి. అదంతా లార్వా స్టేజ్. ఆల్రెడీ పురుగు ఎరిగిపోయింది లోపలికి. అది లోన్ నుంచి తయారవుతుంది. అవునవును. దాన్ని ఏమంటారు మీరు? మేము దీన్ని అయితే మనకి టెక్నికల్గా దీన్ని మనం అయితే అంటే ఇటు మన లోకల్ భాషలో అయితే కనుక తాల్గాయ అంటాం.
తాలుగా అంటారు. అక్కడ ఉంది రండి, బుడాలు అంటాం, తాలుగా అంటాం. బుడాలు అంటారు, కరెక్టే సార్. ఇక్కడ ఇది ఒకటి చూడండి, ఇది కొమ్మ ఎండ, ఇది అది వదిలేసింది, పండుకాయ వదిలేసింది, అది ఎండిపోయింది. కొన్ని ఎర్లీగా పడ్డాయి, అది బాడీగా స్పెషల్. కెన్ యూ క్లిక్ దట్, కెన్ యూ బ్రింగ్ దట్ అది బాడీగా స్పెషల్. సో కాయ చూడండి ఎంత బాగుంది సోదరులారా, అద్భుతం. ఇది బాడీగా యొక్క మేలిమి క్వాలిటీయా? బాగుంది క్వాలిటీ, బాగుంది కాయ. ఇది బాడీకి స్పెషల్, కాయ బాగుంటుంది. అవును, రేట్ కూడా పర్లేదు, మరి రేటు మరి తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఇంకా చెప్పండి సార్, మీ ఇంకా ఏమున్నాయి ఇంకా మంచిగా? మా స్ప్రింట్ అవుతారు, దాంతోపాటు Z78. చెప్పండి. ఇప్పుడు జింక్ మా దాంట్లో Z78 అంటే అది కొత్త టెక్నికల్, లేదంటే కనుక ఏదో సినిమా పేరు మాదిరి యూనియన్ అలా ఏం లేదు. G1 రావన్ అలా కాకుండా Z78 సింపుల్గా Z78 75%. అవును, 75% జింక్. దేనికి ఉపయోగిస్తారు? అది జింక్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు బాగా ఉపయోగిస్తారు. ఆ డెఫిషియన్సీ ఏమంటారా? ఎల్లో ఇంచండి, ఇక్కడ ఎల్లో అవుతుంది చూసారా? ఎల్లో అండి. ఇది 2 టైప్స్ అండి. మన చిల్లీలో ఇది వచ్చేది 2 టైప్స్ వచ్చింది. ఒకటి లీవ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్స్ స్పాట్ స్టార్ట్ అవుద్ది. లీవ్ స్పాట్ మీరు చెప్పండి. ఈ బ్రౌన్ కలర్ స్పాట్ స్టార్ట్ అయిన తర్వాత ఆకు ఎల్లోయిష్ అయిపోయి రాలిపోయింది. దీన్ని మనం పండాక్ తెగుళ్ళు అంటాం. పండాక్ తెగుళ్ళు అంటాం. వాట్ ఈస్ ద డెఫిషియన్సీ? ఏం డెఫిషియన్సీ అంటారు? డెఫిషియన్సీ అంటే దీనికి న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉండదండి, అంతే. న్యూట్రియన్ డెఫిషియన్సీ అయిపోయిందని పరిస్థితి అయిపోయింది. మరి ఈ మచ్చ, ఇది ఈ మచ్చలు, ఈ 4 మచ్చలు ఉన్నాయి చూడండి, ఈ 4 మచ్చలు ఉన్నాయి కదండి. ఈ మచ్చలు వచ్చేసి మనకి బ్యాక్టీరియా వల్ల వస్తాయి. దీనికి ఏమి చెప్పండి? ఈ ఫంగస్ బ్యాక్టీరియా కలిసినప్పుడు ఏంటంటే బ్రౌన్ మిల్లీ అంటారు, మీరు ఏమంటారు దీన్ని? బ్రౌన్ మిల్లీ అంటాం. బ్రౌన్ మిల్లీ ఫంగిసైడ్, బ్రౌన్ మిల్లీ. ఆ ఫంగస్ అనేది దీన్ని ఎఫెక్ట్ చేసినప్పుడు ఈ లీవ్ స్పాట్లు వస్తాయి. ఈ స్పాట్లకి దీనికి మనం పెద్ద టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. హైలో కొట్టుకోవాలంటే, హైలో స్ప్రేయింగ్ చేయాలంటే ఫార్మర్ రేంజ్ హై అంటే నేను రిస్క్ తీసుకోకూడదు, నేను ఏదన్నా కానీ బెస్ట్గా వెళ్ళాలంటే మాత్రం మనకి ప్లూమేజ్ అని ఉంటుంది ఇండోఫిల్ది. దాంట్లో ఆ ప్లూమేజ్ టెక్నికల్ ఏంటంటే స్ట్రోబిన్ గ్రూప్ ఒకటి ఉంటుంది, అజాక్సో స్ట్రోబిన్ ప్లస్ డిఫ్నోకొంజల్. ఏదన్నా మాగుడు ఉన్నా అని ముందుగా ఆపిద్ది. ఈ 2 కలిపి ఉంటుంది. అది వాడుకుంటే కనుక ఇది ప్రివెంటివ్ అవుతుంది. లేదు నేను అడ్వాన్స్ లేకుండా నేను నమ్ముతాను అనుకుంటే, నా దాంట్లో అంత లేదు 50% లోపు ఉందంటే కనుక అవతర వాడచ్చు. ఎందుకంటే జినేబ్ ఉంటుంది అందులో. జినేబ్ ఏం చేస్తా అంటే బ్రౌన్ మిల్లీకి పనిచేసిద్ది. ఇప్పుడు ఒకటే సార్, ఇది యాక్చువల్గా ఈ బొబ్బర్లు అంటే ఇది కంట్రోల్ అవుద్దంటారు అసలు? ఏదన్నా మందు అంటే మీదని కాదు, నేను అక్కడ అడగట్లేదు. నేను జనరల్గా ఏదన్నా మందు అసలు ఇంతవరకు క్యూర్ చేసిందా? ఇంతవరకు అయితే ఇంత బొబ్బర్ వచ్చినది అయితే ఒకసారి ఈ లైన్ చూపించండి సార్ అలా వాళ్ళకి. ఈ బొబ్బరి ఇంత వచ్చింది కదండి, ఇంత వచ్చిన తర్వాత అయితే క్యూర్ అయింది అయితే నేను ఇంతవరకు చూడలేదు. క్యూర్ కాదు అంటే ఇది క్యూర్ కాకుండా కారణం ఎవరంటే రైతులే అంటారా, వేరే వాళ్ళు వచ్చారంటారా? అంటే ఇది ప్రికాషన్ ఎట్లా తీసుకోవాలంటారు? రాకుండా ఏం చేయాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలి చెప్పగలుగుతారా పాయింట్స్? వచ్చిన తర్వాత ఏం చేయలేము అంటే మనం అయితే, అంటే వచ్చిన తర్వాత 10 మొక్కల్లో 2కి వచ్చింది అనుకోండి, మిగతా 8 మొక్కలకి రాకుండా ఆపుకోగలం. అంతే ప్రివెన్షన్ చేయగలం. అంటే సరే ఎక్స్పాన్షన్ కాకుండా స్ప్రెడ్ అవ్వకుండా ఆపకుండా. ఇది మరి 2 మచ్కి వచ్చింది. మరి దీనికి ఏమి అంటే మీ యొక్క ఇంటెన్షన్ ఏంది, ఏం చేస్తే బెటర్ అంటారు దీన్ని? ఇప్పుడు ఈ స్థితిలో రైతు ఉన్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఈ స్థితిలో రైతు ఉంటే కనుక ఈ మొక్కలు లాగేసి పీకేసి తగలబెట్టడం బెటర్. అంటే తగలబెడితే రైతుకి పెద్ద బొక్క పడుతుంది. అవును, లాసేగా మరి రైతుకి లాసే. మరి ఎట్లా మరి? తప్పదు, చేస్తాను. రైతుకి లాస్ అండి. కాకపోతే కనుక వాళ్ళకే వదిలేడు అనుకోండి, 10 రూపాయల్లో ఆల్రెడీ 2 రూపీస్ లాస్ వచ్చింది. అలాగే వదిలేసి మొత్తం 8 రూపీస్ లాస్. అట్లానా? ఇంకా వేరే సొల్యూషన్ ఏంటంటారా? వేరే సొల్యూషన్ అంటే ఇన్ని కంపెనీలు మార్కెట్లో మా ఎన్ని పనిచేస్తాయని అబద్ధాలు చెప్తున్నారు చాలా కంపెనీలు. పని చేయకపోయినా అబద్ధాలు చెప్తున్నారు చాలా కంపెనీలు, వేరే కంపెనీలు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ. మరి ఇది కంట్రోల్ చేయలేకపోతే మరి ఏం చేయాలి? మన పరిస్థితి, రైతు పరిస్థితి ఏంటంటారు? ఇంకా కంట్రోల్ అంటే బొబ్బర్ వస్తే వచ్చిందని పోగొట్టదండి, పోగొట్టదు. మా ఎన్ని పని చేస్తాయి మందులు అన్ని మార్కెట్లో చాలా మంది అడ్వర్టైజ్ ఇచ్చుకుంటున్నారు. బొబ్బర 3 టైప్స్ లో వచ్చింది. వైట్ ఫ్లై వల్ల వచ్చింది. అవును, దాన్ని తగ్గించుకోవచ్చు. అవును, ఇందులో లేదు వైట్ ఫ్లై. ఇంకొకటి
మైట్స్ త్రిప్స్ వల్ల వచ్చింది. తామర పురుగు నల్లి వీటి వల్ల వచ్చింది, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వైట్ ఫ్లై వచ్చింది అనుకోండి, మనం ఏదైనా ఒక మంచి ఇన్సెక్టిసైడ్ తెచ్చి స్ప్రే చేసుకున్నాం అనుకోండి. మీరు చెప్పండి ఇన్సెక్టిసైడ్ అంటే చెప్పండి. మాది ఒకటి క్యూబికో ఉందండి. క్యూబికో పనిచేస్తుంది బాగానే. డైఫెన్థ్రిన్ ప్లస్ డైనైటెఫ్రాన్ అది పనిచేసిద్ది. దాన్ని తీసుకొచ్చి స్ప్రే చేశారు, దోమ లేదు. రైతు అక్కడితో ఆగిపోకూడదు. అవును, రైతు అక్కడితో ఆగిపోకూడదు. మనకి జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ ఏదైతే ఉంటాడో జ్వరం తగ్గడానికి కాకుండా మళ్ళీ బలం రావడానికి కూడా ఇస్తాడు. అవును, ఓకే. అలా దోమ వచ్చి డ్యామేజ్ మనం చూసేటప్పటికి ఏదో కొద్దిగా డ్యామేజ్ అయితేనే మనం దృష్టి కూడా వెళ్ళిద్ది. అవును సార్. మరి వేరే వెరైటీ అన్నారు, వేరే మూడో టైప్ ఏంది? మూడో టైప్ వచ్చేసి వైరస్ అండి. వైరస్. అది వైరస్ ఎందుకు వచ్చింది ఇప్పుడు దీన్ని మనం వైరస్ అందామంట, బొబ్బల ఏదేమన్నా అసలు దీన్ని మనం అప్పుడే క్లారిఫై చేయలేమండి. అంటే లీవ్స్ని బట్టి మనం ఐడెంటిఫై చేయలేమంటారా? ఐడెంటిఫై చేయొచ్చండి. ఈ స్టేజ్ ఏమంటారు దీన్ని? ఇది థర్డ్ స్టేజా, సెకండ్ స్టేజా, ఫోర్త్ స్టేజ్? ఇది థర్డ్ స్టేజ్లో ఉందండి. ఆల్రెడీ ఇంకా ఎట్టు రిమూవ్. మరి ఎట్లయితే ఎట్లా సోదరా? మరి రైతులు చాలా ఘోరంగా లాస్ అవుతున్నారు. రైతులు వాళ్ళ చాలా ఇన్వెస్ట్ చేశారు పాపం ఆల్రెడీ. వాళ్ళ చేతుల ద్వారా వాళ్ళే చేసుకుంటున్నారు. అంటే ఏం చేస్తున్నారు దానికి? రెమెడీ మెజర్స్ ఏమన్నా మీరు చెప్పండి కొంచెం. ఇప్పుడు యాజ్ ఏ కంపెనీ రిప్రజెంటేటివ్గా మీరు మాకు సలహాలు ఇవ్వండి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడే కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ స్టేజ్ ఉంది కదా ఇప్పుడు, ఈ ఆకు. అవును సార్. ఈ సింగిల్ ఆకు. అవును. ఇలా లైట్గా ఒకటి మొదలైనప్పుడు పొలంలో ముందస్తుగా వచ్చి అలెక్టోన్ సీజ్మేట్ కానీ స్ప్రే చేశారనుకోండి, అలెక్టాన్ సీజ్మేట్ కాంబినేషన్ లో జోడీగా స్ప్రే చేశారనుకోండి, ఆగిపోయింది. ఖచ్చితంగా ఆగిద్ది. మరి ఇలా తెలియదా లేకపోతే ఏంటంటారు? నాలెడ్జ్ తెలుసండి, రైతులకు తెలుసు. మరి ఎందుకు అట్లా? నా పొలంలో రాలేదు అంటే పక్కూరి పొలం నుంచి వచ్చింది అనుకుంటారు, లేదా ఎట్లా ఇల్లు అన్న? మరి దీంట్లో కూడా ఉందిగా, మొత్తం అదే ఉందిగా. దాంట్లో కూడా ఇది ఇంకా టూ మచ్గా ఉందిగా. ఇది టూ మచ్గా ఉంది, ఇంకా తక్కువ ఉంది. ఇప్పుడు రైతు అనేది అనుకునేది అంటే ఒక చిన్న క్వశ్చన్ సార్, చాలా మంది ఏమంటున్నారంటే ఈ వైరస్, ఈ బొబ్బలు అనేది ఒకదాని నుంచి పక్కచెల నుంచి పక్కచెలకి మామూలుగా పాకుతూ ఉంటుంది అంటారు. నిజం ఉంటుంది అది? 25%. అంటే పక్కనోడు సరిగ్గా చేయకపోతే మటుకు కూడా నీకు వచ్చుద్ది అనమాట. రాదు కదండి, రాదు. పక్కనోళ్ళు సరిగా స్ప్రేలు ససరేషన్ తీసుకోకపోతే నీకు కూడా వచ్చుద్ది. ఎందుకంటే ఈయన చూడండి, లోపల కొంచెం చేను ఎక్కడ ప్రాబ్లం లేదు. ఓన్లీ ఈయనకి ఈ గెట్టు పక్కన ఈ ఆల్రెడీ డ్యామేజ్ 25% అటాక్ ఉంది, ఛాన్స్ ఉంది. లోపల అంత బాగుంది, లోపల ఏ ప్రాబ్లం లేదు. ఈ మొక్క ఎఫెక్ట్ అయింది. మనుషులకి ఎలాగైతే ఇమ్యూన్ ఉంటుందో, రింగ్ టోన్ పెట్టా, మన మనుషులకి ఎలా అయితే ఇమ్యూన్ పవర్, రెసిస్టెన్స్ పవర్ ఉంటుందో సేమ్ సీడ్ కూడా. మీరు ఇప్పుడు అంటే ఇలా మాట్లాడచ్చు తెలీదు, ఒక తల్లి కడుపును పుట్టిన ఇద్దరు పిల్లలు ఐడెంటికల్ ట్విన్సే కానివ్వండి, ఒకడుకున్న బలం ఇంకొకడుకు ఉండదు. సేమ్ ఒకే కంపెనీ పంపించుండొచ్చు విత్తనం, ఒకే బ్రీడ్ అయ్యుండొచ్చు, ఒకే క్రాసింగ్ అయ్యుండొచ్చు, కానీ ఈ సీడ్కు ఉన్నది ఆ సీడ్కు ఉన్నది. సీడ్ చూసింగ్ అనేది మనకు కరెక్ట్ ఉండాలి, ఇంపార్టెంట్. అది చిల్లీలో సీడ్ చూసింగ్ ఉంటే కనుక 50% వచ్చినట్టే. మనం సీడ్ చూసింగ్ అనేది మంచిది చేసుకుంటే 50% మనం ఈల్డ్ తెచ్చుకోగలం. సీడ్ లో ఉంటుంది. సైంటిఫిక్ వేలో మీరు అలా అబ్జర్వ్ కరెక్ట్. అది మీరు అన్నది అదే. ఇప్పుడు ఇటైతే బొబ్బర్లు ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది ఈ చేను. అంటే ఈ ఎక్కడైతే సైడ్లు ఉన్నాయో దీనికి అంత వచ్చింది. మీరు నేను అన్నా కదా 25% అది నిజం, రైతు ఉంది. మరి లోపల లేదు, మళ్ళీ చూడండి లోపల తక్కువ చెప్తున్నా. ఎందుకంటే ఆ 25% అనేది ఏదైతే ఈ బొబ్బర్ అంటారు కదా, దీని జెమినీ వైరస్ అంటారు. జెమినీ వైరస్. ఓకే, గుడ్. ఆ జెమినీ వైరస్ ని ఏది క్యారీ చేస్తాను? ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు దాన్ని ఏమన్నారు, పిగ్ వైరస్ అన్నారు, లేకపోతే కనుక పిగ్ ఫీవర్, బ్రెయిన్ ఫీవర్, దాన్ని క్యారీ చేసే బురద అంత పల్లెటూరు చెప్పండి. ఆ వైరస్ రావడానికి ఏంటంటే పిగ్కి ఏదైతే మస్కిటో బైట్ చేసింది మళ్ళీ మనుషులకు వచ్చి బైట్ చేసిద్దో అప్పుడు ఆ వైరస్ వచ్చింది, అంటే ఫీవర్ వచ్చింది మన మనుషులకి. సేమ్ దానిపైన ఏంటి, ఆకులో ఉన్న పచ్చదనాన్ని, క్లోరోఫిల్ ని దాని ఫుడ్ గా జ్యూస్ గా లాగిద్ది, తినేస్తుంది. ఆ టైంలో జెమినీ వైరస్ ఏం చేసి దాని లెగ్స్ కి అంటుకుంటది. అలా స్ప్రెడ్ అవుద్ది. ఓకే. అంటే పిగ్ నుంచి వచ్చిందంట? పిగ్ నుంచి వచ్చిందంట. అంటే మన దాంట్లో ఎగ్జాంపుల్ చెప్పాను సార్. అలాగా దీంట్లో టూ మచ్ డ్యామేజ్ ఎందుకమ్మా ఇది? వైట్ ఫ్లై ఉందంటారా? ఉందిగా. ఎర్లీ మార్నింగ్ చూసామనుకోండి ఇంకా బాగా కనిపిస్తుంది. ఉంది కదా, లేస్తున్నాయి. ఏంటి ఇట్లయితే రైతు మరి ఏ విధంగా బతకాల్సి పోతారా మరి?
ఈ వైట్ ఫ్లై కంట్రోల్ చేసుకోవాలంటే 2 విధాలుగా కంట్రోల్ చేసుకోగలం. మన పొలంలోకి రాకుండా ఎట్లా? ఇప్పుడు ఈ దాంట్లో చూసుకున్నట్లే మనకి బ్లాక్ ట్రిప్స్ ఉన్నాయి. ఏది? అది ఇక్కడ చూసారా? రైట్. ఇది నా చేయి మీద ఉన్నాయి చూడండి. అవును, కదులుతాను. అవును సార్. ఇది బ్లాక్ ట్రిప్స్. దీన్ని నల్ల అంటారు, లేదా పూతలో పెయిన్ అంటారు, పూతలో పురుగు అంటారు. ఇది దీనికి ఇథియాన్ టెక్నికల్ ఉంటుంది, ఇండోఫిలోల్ది. ఇథియాన్ టెక్నికల్, దాని ప్రోడక్ట్ ట్రేడ్ నేమ్ వచ్చేసి హొకోరి. అది సూపర్ గా పనిచేసేది. బాగా దెబ్బతిన్నది. ఇంత దెబ్బతినండి, టూ మచ్ ఇది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ బొబ్బర్ అనేది కేవలం రైతు నిర్లక్ష్యమే. ఇదంతా ఇదేంటంటున్నారు, ఇప్పుడు మన మొబైల్ మీద తిరుగుతాను చూడండి, త్రిప్సింకా మైట్స్. ఇది జెమిని వైరస్ కాదు. రైతు అన్నట్టు బొబ్బర్ వచ్చింది నేను తిప్పుకోలేను కాదు. ఇది తిప్పుకోగలిగింది అంటే ఆయన చూసుకున్న తర్వాత కాదే. ఇప్పుడు దీన్ని ఏమంటారు? దీన్ని ఈ వైట్ కలర్ తిరుగుతాను చూడండి, లైట్ గ్రీన్, దీన్ని త్రిప్స్ అంటారు. అవును. ఈ బ్లాక్ కలర్ ఏదైతే మనకి ఈ ఇక్కడ చూడండి, అది దాన్నేమో మైట్ అంటారు. ఈ రెండు ఉన్నంత రోజులు పంట బాగా అవ్వదు. అంటే కేవలం రైతు యొక్క నిర్లక్ష్యం 100% ఈ దీని వరకు 100% బొబ్బర్లు అయితే కాదు. ఇది కాదు, వైరస్ కాదు. అంటే మనోడికి ఏంటంటే బాగా బిజీ అన్నట్టు, బాగా బిజీ అయిపోయి మంచి నిర్లక్ష్య ధోరణిలో ఈ రైతు అతను అయిపోయాడు అనమాట. అంతేకమ్మా? సో ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు ఇది ఉందా, దీని ఇప్పుడు ఒక ఆకుని తినాలంటే మన సైంటిఫిక్ అంటే మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఒక పురుగుకి ఒక హోల్ వేసి తినాలంటే మినిమం 40 to 45 minutes ఒక లీఫ్ తినడానికి. ఇలా హోల్స్ చేసి కానీ, సక్ చేసి కానీ, లేదా chew చేసి కానీ, ఏదన్నా వైట్స్ కానీ, ఈవెన్ పురుగు అయినా ఏదైనా 45 minutes లేదా 40 to half an hour to 40 minutes తినాలంటే ఇలా ఒక కొమ్ములో తినాలంటేనే ఆ పురుగుకి ఒక రోజు పట్టిద్ది. అలాంటిది మొక్కంతా రంధ్రలేదు. అంటే ఇప్పుడు ఇది పురుగు పనితనం అనాలా లేకుంటే రైతు నిర్లక్ష్యం అనుకోవాలి మనం? ఇదే రైతు మేబీ బిజీ అనుకుంటా, మేబీ ఈ షూటింగ్ వెళ్ళిపోయింది మేబీ. రైతు నిర్లక్ష్య ధోరణి. అంటే రైతు తప్పక చెల్లించాలి భారీ మూల్యం. అంటే ఎందుకు ఈ రైతులు ఇలా మూల్యాలు చెల్లిస్తున్నారు? వీళ్ళు అన్ని మన చేతిలో ఉండవు క్యూరిఫై చేయడానికి. మనకి ఇప్పుడు కొంతమంది రైతులు నిజంగానే పొలాలు ఎక్కువ వేసి బిజీగా ఉండొచ్చు. కొంతమంది నా పొలంలో ఏం లేదనుకొని ఉండొచ్చు, కొంతమంది రాదనుకొని ఉండొచ్చు. యాజ్ ఏ అగ్రిటెక్ గా మీరు ఇచ్చే సూచనల క్యూరేటివ్ కంటే ముందుగా ప్రివెంటివ్ ఏదన్నా కానీ మన పొలంలోకి అది వైరస్ కానీ, పురుగు కానీ, ఫ్లై కానీ వచ్చిన తర్వాత కంటే రాకముందు ప్రివెంట్ చేసుకోవడమే మంచిది. అది మన యాజ్ ఎ టెక్నికల్ స్టూడెంట్ అది నేను చెప్పగలను. ఇంకా ఏం చెప్తారు సార్? ఇంకా అంటే రైతులు ఎట్లా మనం సేవ్ చేయాలి? మన ఇండియన్ రైతు నాట్ ఇన్ దిస్ కంట్రీ, దిస్ స్టేట్, నాట్ స్టేట్ వైజ్, నాట్ లాంగ్వేజ్ వైజ్, ద ఇండియన్ ఫార్మర్స్ ని మనం హౌ టు లైక్ హౌ టు సర్వ్, మనకి ఇప్పుడు సర్వైవ్ ఆర్ హౌ టు ప్రొటెక్ట్. మనకి ఇప్పుడు 5G వచ్చింది. ఇక్కడ నా మొబైల్ ఇక్కడ పల్లెటూరులో అడవి గుట్ట పక్కన ఉన్నాం మనం. అవును సార్. ఇక్కడ 5G వస్తుంది. మన వరకు టెక్నాలజీ మారింది. అవును. రైతు పరంగా ఒక రైతు టచ్ ఫోన్ వాడుతున్నాడు. ఎందుకు నెట్వర్క్ రావట్లేదు చిన్న ఫోన్లో అని టచ్ ఫోన్ వాడుతున్నాడు. కానీ టచ్ ఫోన్ వాడుతున్న ప్రతి రైతు యూట్యూబ్ చూడగలుగుతున్నా. అవును సార్, చూడలేకపోతున్నారు. కానీ ఇక్కడ బాగుందమ్మా, చూడు, ఇది నాట్ బ్యాడ్, ఇది కొంచెం బాగుంది, ఇటు బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టచ్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి 90% అంటే వ్యవసాయ రంగంలో 90% ఫోన్ చేయడానికి మాత్రమే వాడుకుంటున్నారు. ట్రూ. అవేర్నెస్ అనేది మనం పెంచాలి. అవును, ట్రూ. ఇప్పుడు ముందేమైందంటే ఒకప్పుడు అవేర్నెస్ అంటే మీరు చెప్పినట్టు సైంటిఫిక్ వేలో, టెక్నాలజీ వేలో రైతు అతను ముందుకు వెళ్ళాలంటే మనం అవేర్నెస్ అనేది
చాలా ఇంప్రూవ్ చేయాలి. మరి ఏంది బిజీ అంటాడు ఇప్పుడు రైతు అంటే ఈ చూడటం కూడా తెలియదా, నాలెడ్జ్ లేదా ఏంటి అంటే అతనికి సైంటిఫిక్ వద్దంటారా? అంటే అతని దినచర్యలోనే మార్పులు తీసుకురావాలి మేబీ. అది మీటింగ్ పెట్టి 10 నిమిషాలు మీకు 10 రాండ్రా సైన్స్ నేర్చుకోండి అయ్యా వినరు రారు. వాడు వాడకపో టెక్నాలజీ నేర్చుకో, పురుగు ఎట్టుంటది ఎట్టొచ్చింది రారు. ఇప్పుడు మీరు సైంటిఫిక్ వ్యవసాయం చేయాలంటున్నారా లేకపోతే ఈ ట్రెడిషనల్ లాగా ఇలానే ఈతనలాగా చేసి మరి ఏం చెప్తున్నారు? సైంటిఫిక్ గానే చేయాలని నేను చెప్తానండి. టెక్నాలజీ పరంగా టెక్నాలజీని 100 to 100% వాడుకోవాలి. మరి ఎందుకు మన వాళ్ళు ఎవరు సైంటిఫిక్ వేలో టెక్నాలజీ చేయట్లేదు? వీళ్ళు మన టెక్నాలజీ పరంగా మన దాంట్లో డ్రోన్ స్ప్రేయింగ్ అనేది ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో డ్రోన్ స్ప్రేయింగ్ బెస్ట్. ఎందుకంటే 1 ఎకరానికి స్ప్రే చేయాలంటే 15 to 20 minutes స్ప్రే చేసుకోవచ్చు. అవును. కానీ రైతు పరంగా ఏంటి, భుజానికి 20 లీటర్ల ట్యాంక్ వేసుకొని భుజాలు వాపెక్కేదాకా బాగా కష్టపడాలి. 200 లీటర్ల మందు కలిపి పోయి కొట్టుకొని వస్తే ఇట్లా గుండెల నుంచి చేసుకుని పొలానికి కొట్టొచ్చాను మందు. బాగా కొట్టాను పని చేస్తుంది. మనం ఏంటి ఈ దీంట్లో డ్రోన్ స్ప్రేయింగ్ లో స్మార్ట్ ఫార్మింగ్ 1 ఎకర్కి వాడే డోస్ని 20% తగ్గించి అదే దాన్ని 15 to 20 లీటర్స్ ట్యాంక్లో కలిపించి స్ప్రే చేస్తాం. అవును. అందులో జనరల్ మాలిక్యూల్స్ కలపకూడదు. డ్రోన్ స్ప్రేయింగ్ లో ఏమన్నా కానీ స్పెషల్ మాలిక్యూల్స్ ఉండాలి. చెప్పండి డిఫరెన్స్ చెప్పండి. మాలిక్యూల్స్ లో 3 types ఉంటాయి మన దాంట్లో. ఒకటేమో సిస్టమిక్, ఒకటేమో కాంటాక్ట్, ఇంకొకటేమో బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉంటుంది. బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే నీకు అది పురుగుకి తగిలినా తగలకపోయినా అప్పుడు నీ మొక్కలో పురుగు కానీ అది పెస్ట్ కానీ ఫంగిసైడ్ కానీ ఫంగస్ కానీ ఏదైనా ఉన్నా పోయిద్ది. లేదు వస్తే పోయిద్ది. ఉంది కానీ ఆల్రెడీ నీ దాంట్లో పెస్ట్ కానీ లేదంటే ఏదో ఫంగస్ కానీ వైరస్ కానీ ఉంది కానీ దాని మీద మందు పడలేదు. ఒక లీఫ్ పైన ఒక డ్రాప్ మనం మాట్లాడేటప్పుడు ఎగిరే తుంపర పడింది అనుకోండి, అది ఏమవుతుంది అంటే బ్రాడ్ స్పెక్ట్రమ్లో ఆకు మొత్తం స్ప్రెడ్ అయ్యి వీన్స్ ద్వారా అలా ప్రతి ఆకు నుంచి బ్రాంచెస్ మొక్క మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. దాని నుంచి స్ప్రెడ్ అయిన తర్వాత అది బ్రాడ్ స్పెక్ట్రమ్ అలా స్ప్రెడ్ అయ్యి దాని తర్వాత ఖచ్చితంగా ఏదైనా ఫంగస్ కానీ సక్కింగ్ పెస్ట్ కానీ బైటింగ్ పెస్ట్ ఏదైనా కానీ ఫుడ్ మొక్క నుంచి తీసుకుంటాం. మొక్కలో మన ఏదైతే మన ఇన్సెక్టిసైడ్ కానీ ఫంగిసైడ్ కానీ ఉంటుందో దాన్ని చూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా చనిపోయింది. అవును. ఇది ఇంకొకటి ఏంటంటే సిస్టమిక్. ఆ సిస్టమిక్ ఏంటంటే తగిలినా చనిపోయిద్ది. లేదు మీరు ఇప్పుడు కొట్టారు మొక్క మొత్తం పాకాలి, అది టైం పట్టిద్ది, అలా ఏం చనిపోయింది. ఇంకొకటి ఉంటుంది ఓన్లీ కాంటాక్ట్. మీరు కొట్టినప్పుడు పురుగుకి తగిలితేనే పోయిద్ది. అవును. లేదంటే పోదు. అవును. ఇలా ఉంటాయి. డ్రోన్ స్ప్రేయింగ్లో మనం బ్రాడ్ స్పెక్ట్రమ్ లేదంటే కనుక సిస్టమిక్కే రెఫర్ చేయాలి. ఎందుకని అట్లా? ఎందుకంటే ఇప్పుడు డ్రోన్ స్ప్రేయింగ్లో రైతుల ప్రకారం మన ప్రకారం కానీ డ్రోన్ మొక్క మొత్తం తడపదు. అవును సార్. డ్రోన్ మొక్క మొత్తం తడపదు. అవును సార్. చెప్పండి. డ్రోన్లో మనం బ్రాడ్ స్పెక్ట్రమ్ వాడుకోవాలి, లేదంటే కనుక సిస్టమిక్ వాడుకోవాలి. కాంటాక్ట్ అనేది 100% అవాయిడ్ చేయాలి. ఎందుకంటే కాంటాక్ట్ వాడారనుకోండి ప్రతి మొక్క తడవాలి, ప్రతి ఆకు తడవాలి, అలా తడవదు డ్రోన్ స్ప్రేయింగ్లో. అందుకని దాన్ని అవాయిడ్ చేయాలి. సిస్టమిక్ను బ్రాడ్ స్పెక్ట్రమ్ ఏంటంటే మనకి మొక్కలో పైన ఒక లేయర్ తడిచినా కింద వరకు అది పాకిద్ది. సిస్టమిక్లో ఏంటంటే అది కొద్దిగా లేట్ రెస్పాన్స్ ఉంటుంది, బ్రాడ్ స్పెక్ట్రమ్లో వెంటనే ఉంటుంది. ట్రూ. సో యూ ప్రిఫర్ బ్రాడ్ స్పెక్ట్రమ్? బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రిఫర్ చేస్తాం. బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇస్ ద బెస్ట్ వన్. ఒకసారి పడిన తర్వాత అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోద్ది. ఎగ్జాంపుల్ చెప్పండి మీ దాంట్లో. మా దాంట్లో ఎగ్జాంపుల్ అలెక్టో ఉందండి, అది బ్రాడ్ స్పెక్ట్రమ్. ఇప్పుడు పైన ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొమ్మ తీసుకున్నాం అనుకోండి, ఈ కొమ్మ ఇది ఇక్కడ చివర్లో ఈ ఆకు పడింది, వీటి నుంచి వీన్స్ ద్వారా ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అదే ఇక్కడ పడింది అనుకోండి, ఈ బ్రాంచ్ మొత్తం ఒక ఆకు పడింది అనుకోండి, ఆకు నుంచి బ్రాంచ్ కి ఎన్ని లీవ్స్ ఉంటే అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది. అర్థమైంది. ఓకే, ఇప్పుడు మీ నాలెడ్జ్ ప్రకారం దీంట్లో ఏంటంటే వైట్ ఫ్లై ఉంది, మైట్స్ ఉంది, త్రిప్స్ ఉంది, బ్లాక్ త్రిప్స్ కూడా ఉంది, సక్కింగ్ పెస్ట్ ఉంది, నల్లి ఉంది, అన్ని ఉన్నాయి. చూయింగ్ పెస్ట్ ఉంది, చూయింగ్ పెస్ట్, సక్కింగ్ పెస్ట్, బైటింగ్ పెస్ట్. అసలు అవన్నీ మీకు గుర్తు నాలెడ్జ్ రైతుకి పెస్ట్ పేరు చెప్పండి. త్రిప్స్ అండి, త్రిప్స్ ఉంది, మైట్ ఉంది, బ్లాక్ త్రిప్స్ ఉంది,
దాని తర్వాత మన రైతు భాషలో చెప్పాలంటే పురుగు ఉంది, ఆకు బెజ్జాలు వేసే పురుగు అంటారు, ఆకు తినే పురుగు. అవును సార్, అది ఉంది. కాయకి రంధ్రాలు వేసే పురుగు ఉంది. ఈ 5 ఉన్నాయి ఇప్పుడు ఇందులో. మరి ఇంకోటి కూడా చూసాం మనం, వైట్ ఫ్లై కూడా ఉంది. వైట్ ఫ్లై కూడా ఉంది. నల్ల బ్లాక్ ట్రిప్స్ ఉంది. నల్ల తామర పురుగు. మనం నల్ల తామర పురుగు మీద ఎక్కువ డిస్కస్ చేస్తున్నాం ప్రజెంట్. సో దీనికి ప్రాపర్ గా ఎవరికైనా రైతులకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న సోదరులారా, మనం అలెక్టో అండ్ సీజ్ కొడితే తగ్గిద్ది. అలెక్టో అండ్ సీజ్మేట్ కొట్టారనుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తగ్గిపోయింది, స్టాప్ అయింది, ఎక్స్పాండ్ కాకుండా. సోదరులారా, తమ్ముడు చెప్పినట్టు సోదరులారా, దయచేసి మందు వాడండి. ఇతను చెప్పేదంతా సైంటిఫిక్ వే. ఇతను అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అనమాట. సో ఇతనికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సోదరులారా. మీకు తెలుసు ఇండోఫిల్ అంటే చాలా ఫేమస్ కంపెనీ ఇది. సో ఎవరైతే చిల్లీ వాడుతున్నారో ఈ 2-3 డిస్ట్రిక్ట్స్లో సోదరులారా, ఎవరైనా సరే దయచేసి అతను చెప్పిన ప్రోడక్ట్స్ని దయచేసి మీరు వాడండి సోదరులారా. సో ఇంకా లాస్ట్గా ఏం చెప్తారు రైతులకి, మన రైతు జాతిని, రైతు వెల్ఫేర్కి ఏం చేస్తే బాగుపడతారు అనుకున్నారు? రైతు మంచి పాయింట్స్ చెప్పండి. రైతు నా దగ్గర ముఖ్యంగా నేను ఫాలో అవ్వమని చెప్పేది రైతులు 3 అండి. ఒకటి, పక్కోడు అంటే అది తెలిసినోడు కానీ తెలియనోడు కానీ చెప్పింది వినండి. పాటించడం 2వ వంతు, వినడం మొదటి. రిసీవ్ చేసుకోవాలి ఫస్ట్. వినడం మొదటి వంతు, పాటించడం 2వ వంతు. మనం 2వది మాట్లాడద్దు, వినమంటున్నాం. అవును. ఇంకొకటి వెరిఫికేషన్. చెప్పిన ప్రతిదీ వినకూడదు. విన్నాను, అది ఎంతవరకు కరెక్ట్ అనేది వెరిఫికేషన్ చేసుకోవాలి. అవును. ఇప్పుడు మనం మంచి మందు చెప్పాము, మనల్ని నమ్మి ఆయన కొట్టకూడదు. ఆయన వెరిఫికేషన్ చేసుకోవాలి, అని చెక్ చేసుకోవాలి. 1 నుంచి 2 సార్లు చెక్ చేసుకోవాలి, రీచెక్ చేసుకోవాలి. అది పని చేస్తుందా, పని చేయట్లేదా. ఇప్పుడు మన మొబైల్ 20,000 పెట్టి వివో మొబైల్ కొంటాం, అడుగుతామా? గూగుల్ ఓపెన్ చేసి రివ్యూ 3 స్టార్ వచ్చిందా 4 స్టార్ వచ్చిందా చూస్తాం. పని చేసిద్ది, ఎందుకు పని చేసిద్ది, ఇదే ఎందుకు కొట్టాలి, ఈ సెగ్మెంట్లో వేరేది లేదా, ఈ 2 కనుక్కున్నాడు అనుకోండి. ఇంక 3వది వచ్చేసి టైమ్ ఆఫ్ అప్లికేషన్. మన స్థాయి అంటే 3వ రీజన్ ఏంటంటే, ఒకటి విన్నాడు, తెలుసుకున్నాడు కొత్త విషయం, దాన్ని రీచెక్ చేసుకున్నాడు, క్రాస్ చెక్ చేసుకున్నాడు, ఎలా వాడాలి ఎందుకు వాడాలని తెలుసుకున్నాడు. 3వది వచ్చేసి టైమ్ ఆఫ్ అప్లికేషన్. రోగం రాకముందు వేసుకోవాలి, లేదంటే కనుక వచ్చినప్పుడు వేసుకోవాలి. రోగం వచ్చి ముదిరిపోయిన కానీ పనిచేయదు. టైమ్ ఆఫ్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అది ఎంత మంచి మందైనా కానీ, అది ఎంత బాగైనా పనిచేయని, ఈయన ఎంత మంచి వ్యక్తితో అయినా టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. టైమ్ ఆఫ్ అప్లికేషన్ తప్పింది అనుకోండి, అది 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 0 రిజల్ట్ 0. కొంతమంది రైతులు అంటూ ఉంటారు, అదేంటండి పక్కోడి పొలం నాకంటే తక్కువ రేటు మందులు కొడతాడు, 100-200, ఆయనదేమో బాగుంది, నాది బాగలేదు, నేను 2000 కొడతాను. ఆయన పక్కోడిది బాగుందంటే ఆయన ఏం చేస్తాడు, పురుగు ఇంకా ఒక్కటి కనిపిగానే వెళ్ళిపోతాడు, ఇలా అండి షావుకార్ గారు పురుగు ఉందండి. ఈయన ఏం చేస్తాడు, వాడు కొడతా అన్నాడు, మనం ఎందుకు కొట్టడం, వాడికంటే మంది బాగుంది. 2 రోజుల తర్వాత 2 పురుగులు కనిపిస్తాయి, 2 కదా అంటాడు. 3వ రోజు పోయి నాకు పురుగు కావాలా మంది ఇవ్వండి అంటాడు. వాడు పక్కోడు ఏది తీసుకెళ్ళిండు అంటాడు, ఇదండి నాకు అదే ఇవ్వండి. ఒక్క పురుగు ఉన్నప్పుడు పనిచేసిన మందు 3 ఉన్నప్పుడు పనిచేసిద్దా అంటే, ఇక్కడ 1, 3 అని కాదు, జస్ట్ మీకు పర్సెంటేజ్ కోసం చెప్తున్నా. 1 ఉన్నప్పుడు పనిచేసినట్టు 3 ఉన్నప్పుడు పనిచేసిద్దా? చేయదు. కేజీ రైస్ 1 తినడం వేరు, కేజీ రైస్ 3 తినడం వేరు. ట్రూ, అలా ఉంటది. అది ఈ రైతులు ఉన్న తప్పే. అది ఒకటి పొలం బాగుంది అంటే వాడు ఏ మందులు కొడితే గుడ్డిగా వాడేస్తున్నారు అంతే. పక్కన ఏం కొడితే నువ్వు అదే కొడతావు, అదే కొట్టాలి, అది కొట్టాలి. రూల్ అది రూలు. చెప్పండి. మన పుష్ప రూల్ ఎలాగా అది అలా రూల్ వీళ్ళకి. అవునవును. ఇంకెవడు చెప్పినా ఏం లేదు. ఇంకా ఏంటి మనం చేంజెస్ కావాల్సినవి అంటే, విలేజ్ లెవెల్ ఎడ్యుకేట్ చేయాలి, వీళ్ళకి నైట్ క్లాసులు చెప్పాలా, లేకపోతే డెమోస్ చెప్పాలా, ఏంటి అసలు కథ? నైట్ క్లాసులు కంటే మీటింగ్స్ పెట్టాలి. ఈవినింగ్ మీటింగ్స్ పెట్టాలి, గ్యాదరింగ్ చేయాలి. మీటింగ్స్ పెట్టి అవేర్నెస్ అని చాలా పెంచాలి. అవును. సో గ్యాదరింగ్ చేయాలి. మొత్తానికి మనం సైంటిఫిక్ వేలో, టెక్నికల్ వేలో ఎట్లా వర్కౌట్ అయింది అంటే, ఒక మందు అవటమని కాదు, జనరల్గా వాళ్ళకి పెస్ట్ ఐడెంటిఫికేషన్ తెలియాలి. మనం ఒక మందు గురించి అని కాదు, మనం చెప్పే క్లాస్ ఎలా ఉండాలంటే, వాడు అది విన్న తర్వాత రైతు వెళ్ళి ఒక షాపులో వెళ్ళి, నాకు ఇప్పుడు ఇది వచ్చింది, ఈ టెక్నికల్లో ఈ సెగ్మెంట్లో ఏది ఉంటే ఇవ్వండి అని అడగగాలి. అట్లాగండి అతను ఏది ఇచ్చి తెచ్చి కొట్టాలి, అయితే మనం ఏదని చెప్తే వింటారు, అట్లా కాదు. ఇప్పటికి ఇంత టెక్నాలజీ వచ్చింది, నాకు అన్ని తెలుసు అంటారు రైతులు. కొట్ల దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతారు తెలుసా? నాకు అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను పోయి
అన్న స్లిప్ రాసిస్తాను నేను, నీ దాంట్లో తామర పురుగు ఉంది, నల్లు ఉంది, అలెక్ట్రోసిజమేట్ కాంబినేషన్లో కొట్టు, డోసేజ్ ఇదని రాసి నా ఫోన్ నెంబర్ రాసి నా పేరు రాసి ఇస్తాను, నువ్వు ఎక్కడైనా తెచ్చుకోవాలి, నాకు దట్ నన్ ఆఫ్ మై బిజినెస్. నా వంతు ఏంటి, రైతుని అవేర్నెస్ చేయడం, మా కంపెనీ బ్రాండ్ ఎంబార్జ్మెంట్ చేసుకోవడం. చెప్తా నీ బాగా పనిచేసిద్ది, దీనికే పనిచేసిద్ది. ఆ స్లిప్ జోలో పెట్టుకుంటాడు, పోయి డీలర్ దగ్గర పోయి కూర్చొని నా దాంట్లో పురుగు ఉంది, దోమ ఉంది, మంచి మంది అని ఏం చేస్తారు వాళ్ళు? వచ్చి పొలంలో చూడరు డీలరు, వాడు ఇచ్చే డీలర్ ఇచ్చే మందు ఆయన చెప్పినట్టు పురుగుకి దోమ పనిచేసిద్ది, కానీ సిచ్యువేషన్ తెలియదు కదా ఆయనకి ఏ స్టేజ్లో ఉంది, లేదంటే కనుక ఏ డోసేజ్ ఇవ్వాలి, ఏ మందు ఇవ్వాలి తెలియదు. ఆయన ఇస్తాడు, కొడతాడు, ఇడు పని చేయలేదు, పని చేయలేదు అంతే. అవును. సో ఇందులో స్కిల్డ్ వర్క్స్ ఏం చేయాలి అసలు ఫార్మర్? సపోజ్ ఈ చిల్లీ తీసుకుందామండి, మిర్చి తీసుకుందామండి, అసలు స్కిల్గా ఏం చేయాలి? ఎట్లా పెస్ట్ ఐడెంటిఫికేషన్ చేయాలి? ఏంటి దీని యొక్క అసలు ఎట్లా అతను హౌ టు ఐడెంటిఫై పెస్ట్? ఫర్ ఎగ్జాంపుల్ 1 పెస్ట్ 2 పెస్ట్ అన్ని పెస్ట్ చెప్పండి వరుసగా. డైలీ అబ్జర్వేషన్ ఉండాలి. చెప్పండి కరెక్ట్. చిల్లీ వేస్తున్నాడు అంటే రైతు ఫస్ట్ కొంచెం రండి. ఇప్పుడు మనకి చిల్లీలో డైలీ అప్లికేషన్స్ ఉంటాయి, కొన్ని డైలీ అప్లికేషన్ న్యూట్రియంట్స్ వస్తాయి, పెస్టిసైడ్స్ ఉంటాయి, ఫంగిసైడ్స్ ఉంటాయి, దాంట్లో మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఏదైనా సిస్టమేటిక్గా వెళ్ళాలి. ఇప్పుడు న్యూట్రియంట్స్ ఇస్తున్నాం అనేసి పెస్టిసైడ్ నెగ్లెక్ట్ చేయకూడదు, పెస్టిసైడ్ ఇస్తున్నాం కదా న్యూట్రియంట్స్ నెగ్లెక్ట్ చేయకూడదు. దాంతోపాటు ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు మనం పొలంలోకి వెళ్తున్నాం, గట్లెమ్మటి చుట్టుకొని నా పొలం బాగుంది, అది నాట్ మ్యాటర్. ఏదన్నా కానీ ఒక గుంతలోకి దిగితేనే డెప్త్ అనేది తెలిసిద్ది. అవును, లోపలికి వచ్చి ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు పురుగు ఉంది, పురుగు ఉందని డైరెక్ట్ వెళ్ళిపోకూడదు మనం షాప్కి మందులు తెచ్చుకోవడానికి. పురుగు ఉంది, అదేం పురుగు, ఎలా ఉంది, ఎంత డ్యామేజ్ చేసింది, ఎందుకు వచ్చింది అనేది మనకి ఒకవేళ రైతు చదువులోకపోతే తెలియకపోవచ్చు. ఏ పురుగు ఎంత డ్యామేజ్ చేసింది అది అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంకొకటి ఐడెంటిఫికేషన్ అయిపోయింది, దాని తర్వాత చాలా నిర్లక్ష్యం. అంటే పురుగైనా కానీ కనిపించింది మన కంటికి, ఎందుకు అది డ్యామేజ్ చేస్తే కనిపిస్తుంది. తెగుళ్ళు అంటారు, ఫంగిసైడ్ డిసీజెస్, అవి అసలు కనిపెట్టలేరు. పండగ వచ్చే వరకు మనకు తెలియదు తెగులు కదా. కరెక్ట్. పండగ వచ్చే వరకు మనకు తెలియదు పండగ తెగులు ఉందని. కాయ రాలిపోయే వరకు తెలియదు మనకి జింక్ డెఫిషియన్సీ కానీ కాల్షియం డెఫిషియన్సీ ఉందని. దానికి ఏం చేయాలి మనం? క్యూరేటివ్ పోకూడదు, ప్రివెంటివ్. ముందే ఇప్పుడు కలుపు ఉంటున్నావు మందులు, యూరియా కానీ. దీంట్లో వచ్చే సాధారణ రోగాలు చెప్పండి ఎట్లా? ఫంగిసైడ్స్ అని మనకు బాగా వచ్చాయంటే చిల్లీలో బ్రౌన్ విల్లీ, దాని తర్వాత పండగ తెగులు అంటాం. చూపించండి, దీంట్లో కనపడతా ఇక్కడ లేవు. సరే చెప్పండి. ఎల్లో లీఫ్ డిసీజ్ అంటాం. ఎల్లో లీఫ్ ఉంది, అక్కడ ఉంది కదా. అంటే పూర్తిగా ఎల్లో లీఫ్ వచ్చినట్టు ఉంటే బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఎల్లో లీఫ్ డిసీజ్ వచ్చి ఈ ఎల్లో లీఫ్ డిసీజ్ ఇవి వచ్చే వరకు కనిపించదు. దీనికి ఏం చేసుకోవాలంటే మనం ముందుగా మనం ఇప్పుడు పొటాష్, డిఏపి ఇవన్నీ 2 వారాలకు 3 వారాలకు వాడుకుంటున్నట్టు దాంతోపాటు ఫంగిసైడ్ కలుపుకొని అప్లికేషన్ ఇవ్వచ్చు, స్ప్రే ఇవ్వచ్చు, న్యూట్రియంట్స్ ఇచ్చుకోవచ్చు. జింక్ ఇస్తే ఇది 70% కంప్లీట్ అంటే రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. జింక్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం ఇవి వేసుకుంటే కనుక కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ రైతు అది చేయడం. నెక్స్ట్ అసలు ఉండదు. ఫ్లై నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అది మీకు ఉన్న వైరస్ని క్యారీ చేసిద్ది. రైతు ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఇటు నుంచి స్ప్రే చేయడం మొదలు పెడతాడు. ఇప్పుడు ఫంగిసైడ్ అనుకోండి, ఇటు చూపించండి, అటు నుంచి వస్తుంటారు రైతు స్ప్రే చేసుకుంటూ. పురుగు అనుకోండి, అది ఎటు వెళ్ళదు, ఎగిరి పక్క చైన్కి ఎగరడానికి అది గుర్రము కాదు. లేకుంటే ఫ్లై చెప్పండి, ఫ్లై అటు నుంచి వస్తుంది. ఫ్లై అటు నుంచి స్ప్రే చేస్తున్నాడు, ఏమవుతుంది, ఒక మొక్క ఇప్పుడు ఇక్కడ ఉన్న మొక్క స్ప్రే చేశాడు, ఆ వేవ్ కి అంటే ఆ స్పీడ్ కి కానీ ఆ కొట్టేదానికి కానీ మనిషి చప్పుడుకి కానీ అలికిడికి కానీ జంప్ అయితే అవును ఇలా వస్తారు. అలా ఆ చివరికి వెళ్ళేటప్పటికి లాస్ట్ 4-5 రోజుల్లో ఉండే దోమ ఏమవుతుంది, పొడి పొలంలోకి వెళ్ళిపోయింది. మీరు కొట్టినప్పుడే నేను కొట్టాలని రూల్ ఉందా? లేదు. నా పొలంలో దోమ మీ పొలంలోకి వచ్చినాక మళ్ళీ రిటర్న్ రాకూడదని రూల్ ఉందా? అవును. 4 days తర్వాత అది వచ్చింది. దాన్ని సంతతి పెంచుకోవడం దానికి ఎక్కువ రోజులు అవసరం లేదు, 2 days చాలు. అంటే మనం అటు నుంచి కొట్టుకుంటూ వస్తుంటే చిన్నగా పురుగు అనేది ఇట్లా పక్క చెడు చెల్లిపోద్ది. అది పురుగు వెళ్ళింది, ఓన్లీ ఫ్లై. పురుగు అంటే సారీ ఫ్లైస్, వైట్ ఫ్లైస్, ఓన్లీ ఫ్లై, త్రిప్స్ కానీ మైట్స్ కానీ అన్ని ఇంకా
ఓన్లీ ఫ్లై వెళ్ళి ఫ్లైస్ వెళ్తాయి. చెప్పండి ఫ్లైస్ ఏంటంటే చెప్పండి. వైట్ ఫ్లై ఉంటుంది, జెసిడ్స్ ఉంటుంది, మెయిన్ గా ఈ రెండే చిల్లీలు. అఫిడ్స్ ఎక్కువ ఎఫెక్ట్ ఉండదండి ఇందులో. చెప్పండి. మెయిన్ గా వైట్ ఫ్లై, జెసిడ్స్ ఈ రెండే ఉంటాయి. రైట్. ఈ రెండు ఏంటంటే మనం స్ప్రే చేసేటప్పుడు ఒక రో నుంచి ఇంకో రోకి జంప్ అవుతూ ఉంటాయి. కరెక్ట్. పురుగు అక్కడే ఉంటుంది, చనిపోయింది, దానికి ఎఫెక్ట్ ఉండదు. మనకి ఇప్పుడు చిల్లీలో ఫ్లై కంట్రోల్ చేసుకోవాలంటే బార్డర్స్ చుట్టూ ఒక స్ప్రే చేసుకొని వచ్చామనుకో, బార్డర్స్ ఆల్రెడీ చుట్టూ స్ప్రే చేసినాము, మధ్యలో ఉంది చివరికి వెళ్ళేటప్పుడు ఆ పాయిజన్ చనిపోయింది. మళ్ళీ చివరిలో మధ్యలో స్ప్రే చేసుకుంటే సరిపోతుంది, ఇంకెక్కడికి పోదు. వేరేది ఇంకా అంతే, వేరే ఇంకేం లేవాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే.